హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రభాతి స్వీట్ హోమ్. ఎన్నో రోజుల నుంచి ఇంట్లోనే ఉండి చాలా బోర్గా అనిపించింది. అందుకే ఈ వీకెండ్ పిల్లల్ని తీసుకొని బయటకు వెళ్ళాము. ఆ బయటకు వెళ్ళిన వీడియోని నేను మీకు షేర్ చేస్తున్నాను. ఏమీ ఎడిట్ చేయలేదు, కానీ అక్కడక్కడ మీకు ప్లేసెస్ అర్థమవుతాయని కొంచెం వాయిస్ ఓవర్ ఇచ్చాను. దారిలోనే ఒక చెరువు ఉంటుంది. అది చాలా పెద్ద చెరువు. ఇందులో కొన్ని సీజన్స్లో కొన్ని రకాల బర్డ్స్ వస్తాయి. అవి చాలా బాగుంటాయి అన్నమాట. ఈసారి ఆ బర్డ్స్ వచ్చినప్పుడు మీకు వీడియో తీసి పెడతాను. మేము ఈవినింగ్ టైం అలా బయలుదేరాము, కానీ కొన్ని పనుల మధ్యలో చూసుకొని మేము మళ్ళీ స్టార్ట్ అయ్యేసరికి నైట్ అయిపోయింది, చీకటి అయిపోయింది. చూడండి, BHEL నుంచి హైటెక్ సిటీకి వెళ్ళాలంటే చాలా రూట్స్ ఉంటాయి, కానీ ఈ రూట్ చాలా బాగుంటుంది, పీస్ఫుల్గా ఉంటుంది. మధ్యలో అన్ని చెట్లు ఉంటాయి, వెళ్దాక కన్వీనియంట్గా, కొంచెం ట్రాఫిక్ తక్కువగా బాగుంటుంది ఈ రోడ్డు. ఈ రోడ్లో ఇలాగే స్ట్రైట్గా వెళ్తే కొంచెం దూరం వెళ్ళాక లెఫ్ట్ హ్యాండ్ సైడ్ SBI మెయిన్ బ్రాంచ్ ఉంటుంది. ఇంకొంచెం ముందరికి వెళ్తే రైట్ హ్యాండ్ సైడ్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కాలేజ్ ఉంటుంది. సౌండ్ వస్తుందంట. చాలా నెలల తర్వాత బయటకు వచ్చాం కదా, మా పాపకి వెహికల్స్ అవన్నీ సౌండ్ అనిపిస్తుంది. ఈ వీడియోలో మా పిల్లలు మా వారు అన్ని ఏ ప్లేసెస్ అన్నీ చెప్తున్నారు కాబట్టి స్పెషల్గా కొన్ని ప్లేసెస్కి నేను వాయిస్ ఓవర్ ఇవ్వాల్సింది లేదు కదా, ఈజీగా అర్థమైపోతుంది మీకు. రింగ్ రోడ్డా? ఇదేం ఫ్లైఓవర్? గచ్చిబౌలి ఫ్లైఓవర్. గచ్చిబౌలిలోనే అన్నా. మెహదీపట్నం ఫ్లైఓవరా? దూరంగా ఉందిగా. పిస్తా హౌస్ లెఫ్ట్ సైడ్. హాస్పిటల్స్ ఉంటాయి ఒకసారి కేర్ హాస్పిటల్ పైన. ఫాస్ట్గా వెళ్తున్నారా? బ్రిడ్జ్ తీసుకెళ్ళి స్పెషల్ రెండు నీట్ కవర్ చేసుకుంటే ఈ రెండు ఫ్లైఓవర్స్, ఒకటి హైటెక్ సిటీ నుంచి మెహదీపట్నం, ఇంకోటి మెహదీపట్నం నుంచి గచ్చిబౌలి వెళ్ళే ఫ్లైఓవర్స్. రెండు అక్కడ కలుస్తాయి. ఇదేంటి హైటెక్ సిటీయా? గచ్చిబౌలి నుంచి హైటెక్ సిటీ వచ్చాము. ఈ బిల్డింగ్స్ అన్నీ హైటెక్ సిటీలో ఉన్న బిల్డింగ్స్. ఇక్కడన్నీ పెద్ద పెద్ద బిల్డింగ్స్, సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నాయి. నైట్ టైం వ్యూ కూడా అవి చాలా బాగున్నాయి.
ఇదివరకు ఈ రోడ్లన్నీ చాలా బిజీగా ట్రాఫిక్తో ఉండేవి. ఇప్పుడు చూడండి ఎంత ఖాళీగా ఉన్నాయి రోడ్లన్నీ. ఇంత ఖాళీగా చూస్తుంటే చాలా కొత్తగా ఉంది. తీసుకొచ్చావా బైక్ షోరూమ్, కొన్ని లిమిటెడ్ షోరూమ్స్ ఉన్నాయి. తమ్ముడునా రైట్ సైడ్ అసలు ఈ రోడ్స్ చాలా బిజీగా ఉండేవి కదా, ఎంత క్రౌడెడ్గా ఉండేవి. మొన్న కట్టడి బిల్డింగ్. అన్నీ 60 కాదు, 20 30 ఒకటి అబ్బా. ఇక్కడ నుంచి కొంచెం ముందరికి వెళ్తే మనం ఐకియా ముందు నుంచి వెళ్తాము. ఆ రోడ్డు స్టార్ట్ అవుతుంది. వ్యూ చాలా బాగుంటుంది ఇక్కడ నుంచి. ఆ షాప్ లైటింగ్స్ అంతా బాగా కనిపిస్తుంది. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఎల్లో కలర్లో బోర్డు కనిపిస్తుంది కదా ఐకియా అని, అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది షాప్. షాప్ ఎంత పెద్దదంటే చాలా చాలా ఉంటుందండి. మనం ఒకసారి లోపలికి ఎంటర్ అయ్యామంటే మొత్తం షాప్ చూడటానికి చాలా టైం పడుతుంది. 2-3 అవర్స్ ఈజీగా పడుతుంది షాప్ మొత్తం తిరగాలి అంటే. నైట్ టైం ఫస్ట్ టైం రావటం, ఎప్పుడు వచ్చినా మేము డే టైం వచ్చేవాళ్ళం. ఇప్పుడైతే ఏం షాపింగ్ చేయట్లేదు, జస్ట్ చూసేసి బయట నుంచే వెళ్ళిపోతున్నాము. ఇంతకుముందు నేను 4-5 టైమ్స్ వచ్చాను ఈ షాప్కి. కొన్ని ఐటమ్స్ కూడా ఇంట్లో హ్యాంగింగ్ పాట్స్, ఇంకా కొన్ని ఐటమ్స్ తీసుకున్నాము. టేబుల్స్ అవన్నీ చాలా బాగున్నాయి. ఇక్కడ బోర్డు ఉంది కదా ఐకియా అని, ఇక్కడితో అది ఎగ్జిట్ అయిపోతుంది. అక్కడి నుంచి కొంచెం ముందరికి వెళ్తే మనకి హైటెక్ సిటీ మెట్రో స్టేషన్ కనిపిస్తుంది. చూడండి కొంచెం ముందరలో పైన కనిపిస్తుంది కదా, అది హైటెక్ సిటీ మెట్రో స్టేషన్. అదేగా హైటెక్ సిటీ మైక్ స్పేస్ మెట్రో. ఇదేం ఫ్లేవర్? ఇనార్బిట్ మాల్ ఫ్లేవర్. జేవిపి అంట. సాఫ్ట్వేర్ కంపెనీ. ఇంతకుముందు ఈ రోడ్లన్నీ చాలా బిజీగా ట్రాఫిక్తో ఉండేవి. ఇప్పుడు చూడండి ఎంత ఖాళీగా ఉన్నాయో. వెహికల్స్ కూడా చాలా తక్కువ ఉన్నాయి. ఆల్మోస్ట్ ఇక్కడ అన్ని సైడ్ ఉన్నాయన్నీ సాఫ్ట్వేర్ కంపెనీస్ అవేనండి, బిల్డింగ్స్ అవే. ఇవన్నీ ఏంటి? ఇక్కడ మంచి బిల్డింగ్ కూడా ఐటీసీ పడితే రెస్టారెంట్ వస్తుంది, 5 స్టార్ హోటల్. ఏంట్రా ఇది? ఆకలేస్తుంది. పిల్లలు ఆకలేస్తుంది అన్నారు. ఇంకా కారు ఒక దగ్గర ఆపి నేను తీసుకొచ్చిన స్నాక్స్ బిస్కెట్స్ వాళ్ళు అవి తింటున్నారు. ఇక్కడ మనం చూస్తుంది ఇవి సాఫ్ట్వేర్ కంపెనీస్. మల్టిపుల్ ఉన్నాయి, చాలా ఉన్నాయి సాఫ్ట్వేర్ కంపెనీస్. నైట్ టైం వ్యూ చాలా బాగుంటుంది. ఫ్రంట్ అంతా గ్రీనరీ ఉంటుంది, ఇంకా బ్యాక్ సైడ్ అన్ని కంపెనీస్ ఉంటాయి. మా పిల్లలు
స్నాక్స్ తింటాం ఫినిష్ అయ్యాక మళ్ళీ స్టార్ట్ అయ్యాము. ఆ రోడ్డు మీద స్ట్రైట్గా వెళ్ళాము. ఈ రోడ్లో కొంచెం ముందరకు వెళ్ళిన తర్వాత రైట్ సైడ్ ఒక బిల్డింగ్ వస్తుంది, బాగుంటుంది ఆ బిల్డింగ్. కొంచెం ముందరలో ఇక్కడ రైట్ సైడ్ ఉంటుందండి ఆ బిల్డింగ్. దాని షేప్ అదంతా డిఫరెంట్గా ఉంటుంది. ఐటీసీ కోహినూర్ అని ఉంటుంది. డే టైం అయితే ఇది ఇంకా చాలా బాగా కనిపిస్తుంది. నెక్స్ట్ దుర్గం చెరువు మీద బ్రిడ్జ్ కట్టారు కదండి, అటు వెళ్తున్నాము. ఇది ఆ రోడ్డే. ఈ పైన కనిపిస్తుంది చూడండి లైటింగ్, అది ఆ బ్రిడ్జ్ మీద ఉన్న లైటింగే. సో అటు వెళ్తున్నాం మేము. ఆ బ్రిడ్జ్ చాలా బాగుందండి చూడటానికి. అంతకుముందు 2-3 టైమ్స్ వచ్చాము. మళ్ళీ కొన్ని నెలల తర్వాత ఇప్పుడే కదా బయటకు రావటం, మళ్ళీ చూద్దామని మళ్ళీ ఆ రోడ్డు మించి వెళ్తున్నాం. ఇక్కడ ఫ్లైఓవర్ ఉంది, ఆ బ్రిడ్జ్ దానిపైనే ఉంది. సో ఆ పక్క రోడ్లో నుంచి ముందుకెళ్తే ఆ బ్రిడ్జ్ వస్తుందన్నమాట. ఆ బ్రిడ్జ్కి వెళ్ళే దారిలోనే మనకి లెఫ్ట్ సైడ్ ఇన్నర్ పిట్ మాల్ కనిపిస్తుంది. ఇన్నర్ పిట్ మాల్ కూడా చాలా బాగుంటుందండి. లోపల మనకి మల్టిపుల్ షాప్స్ ఉంటాయి, ఏ కావాలన్నా ఉంటాయి. ఆ కాంప్లెక్స్ బాగుంటుంది. చాలాసార్లు మేము వెళ్ళాము. కలర్స్ చేంజ్ అవుతూ నైట్ టైం వ్యూ ఇన్నర్ పిట్ మాల్ కూడా బాగుంది. ఇది దుర్గం చెరువు మీద ఉన్న బ్రిడ్జ్. ఆ లైటింగ్స్ కనిపిస్తున్నాయి కదండి, అదే ఆ బ్రిడ్జ్ మీద ఉన్న లైటింగ్స్. ఇది చాలా బాగుంది. నైట్ టైం వ్యూ ఇంకా బాగుంది డే టైం కంటే. అవి లైట్స్ కలర్ చేంజ్ అవుతూ మల్టిపుల్ వస్తూ ఒక్కొక్కసారి మన ఫ్లాగ్ కలర్ కూడా వస్తుంది. చాలా బాగుంది. చాలామంది ఈ బ్రిడ్జ్ చూడటానికి వస్తూ ఉన్నారు. హైదరాబాద్లో ఇది ఒక స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పుకోవచ్చు. ఇది మనకి ఇంకా ఇనార్బిట్ మాల్ మీద నుంచి చూస్తే ఆ వ్యూ ఇంకా చాలా బాగుంటుంది. ఇనార్బిట్ మాల్లో పైన ఫ్లోరు పక్కకు వస్తే మనకి దుర్గం చెరువు కనిపిస్తుంది కదా, అక్కడి నుంచి చూస్తే ఈ బ్రిడ్జ్ చాలా బాగా కనిపిస్తుంది. ఆ చెరువు కూడా బాగా కనిపిస్తుంది. ఒక్కొక్కసారి ఒక్కొక్క కలర్ చేంజ్ అవుతూ బాగుంది నైట్ టైం వ్యూ. ఒక్కొక్కసారి పింక్ వైట్ కలర్ వస్తుంది, నెక్స్ట్ బ్లూ కలర్ వస్తుంది. బ్లూ కలర్ వచ్చినప్పుడు హైదరాబాద్ అని డిస్ప్లే అవుతుంది, దాని మీద HYD అని. అది అలా రోల్ అవుతూ నెక్స్ట్ మళ్ళీ ఇంకో కలర్ చేంజ్ అవుతూ అప్పుడప్పుడు ఫ్లాగ్ కలర్స్ కూడా వస్తున్నాయి. ఈ కలర్స్ ఇలా చేంజ్ అవుతా చాలా బాగా కనిపిస్తుంది ఈ బ్రిడ్జ్. ఇంకా ఓపెన్ చేయలేదు అనుకుంటండి ఇది. ఇక్కడే మేము కొంతసేపు ఉన్నాము, అది అక్కడ నించొని చూస్తూ ఆ బ్రిడ్జ్ని. ఇక్కడ మాత్రం క్రౌడ్ ఎక్కువగానే ఉందండి. ఆ బ్రిడ్జ్ చూడటానికి జనాలు బాగానే వస్తున్నారు ఇక్కడికి. సో వీకెండ్ కదా, ఇంకా కొంచెం ఎక్కువ ఉన్నారు. వెహికల్స్ కూడా బాగానే ఉన్నాయి. అందరూ వచ్చి ఆ బ్రిడ్జిని చూసి దాన్ని వీడియోస్ ఫొటోస్ తీసుకొని సెల్ఫీలు దిగుతూ వెళ్తున్నారు. ఈ బ్రిడ్జ్ని కేబుల్ బ్రిడ్జ్ లేదా రోప్ బ్రిడ్జ్ అంటారు. 2 పిల్లర్స్ మీద కేబుల్స్తో ఇది కన్స్ట్రక్ట్ చేశారండి. మాదాపూర్ నుంచి జూబ్లీ హిల్స్ వెళ్ళటానికి జనరల్గా 40 నుంచి 60 మినిట్స్ పెడితే ఓన్లీ 10 మినిట్స్లో రీచ్ అవటం కోసం, అంటే ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది కదా, ఆ ట్రాఫిక్ తగ్గటం కోసం ఈ బ్రిడ్జ్ వేశారు. ఈ బ్రిడ్జ్ ఇంకా ఓపెన్ చేయలేదండి. మనం దీన్ని చూడాలి అంటే బయట నుంచే చూసి ఫొటోస్ వీడియోస్ తీసుకోవచ్చు. తర్వాత అలో చేస్తారనుకుంటా పీపుల్ని. ఇప్పుడైతే అలో చేయట్లేదు. హైదరాబాద్ అంటే చార్మినార్, గోల్కొండ, హుస్సేన్ సాగర్ ఇలా చెప్పుకుంటా ఇప్పుడు ఈ కేబుల్ బ్రిడ్జ్ కూడా చెప్పుకోవచ్చు, అంత ఫేమస్ ఇది. ఇది వరల్డ్లోనే 2nd, 3rd ప్లేస్లో ఉన్నట్టుంది ఈ బ్రిడ్జ్. కన్స్ట్రక్షన్ కూడా చాలా బాగుంది. ఈ పక్కనే ఇనార్బిట్ మాల్, ఇవన్నీ మనకి చూడటానికి కూడా చాలా అందంగా కనిపిస్తుంది. దుర్గం చెరువు, చెరువు మీద కేబుల్ బ్రిడ్జ్, వ్యూ. హైదరాబాద్ వస్తే మాత్రం ఇది కంపల్సరీ చూడాలి. చాలా బాగుంది ఈ బ్రిడ్జ్.
ఇంకా నైట్ టైం అయితే ఈ డిఫరెంట్ లైటింగ్స్తో చుట్టాకి కన్నుల పండుగగా ఉంది. మేము బయటకైతే వచ్చాం కానీ పిల్లలతో ఎక్కడ కార్ దిగలేదు, బయటకు రాలేదు. అంటే బయట సిచ్యువేషన్ ఇప్పుడు బాగాలేదు కదా, ఇంకా రిస్క్ తీసుకోవటం ఎందుకు అని మేము ఎక్కడ అవుట్ సైడ్ వెళ్ళలేదు. ఓన్లీ కార్లో ఉండే అన్నీ మొత్తం రోడ్స్ అలా చూసి వచ్చేసామన్నమాట. బ్రిడ్జ్ చూసాక ఇంకా రిటర్న్ అయ్యాం మేము. అప్పటికి చాలా నైట్ అయింది, లేట్ అయింది. సో మళ్ళీ రిటర్న్ అయ్యేటప్పుడు కూడా ఐకియా మీద నుంచి ఏ వేలో అయితే వచ్చామో అలాగే మేము రిటర్న్ అయ్యాము. ఈ పక్కన కనిపిస్తుంది కదండి, ఇదే బ్రిడ్జ్ వాల్ ఇది. దీనిపైన బ్రిడ్జ్ ఉంది, దాని పక్క నుంచి వెళ్తున్నాం మనం ఇప్పుడు. ఇలా ముందుకు వెళ్తే కొంచెం దూరం వెళ్ళాక మనకి మళ్ళీ ఐకియా వస్తుంది. చూడండి రోడ్లన్నీ ఎంత ఖాళీగా ఉన్నాయో. ఇదివరకు ఎప్పుడు హడావుడిగా బిజీగా ఉండే రోడ్లు ఇప్పుడు ఖాళీగా, ట్రాఫిక్ లేకుండా, అది వీకెండ్స్లో ఇంత ఫ్రీగా కనిపించడం ఇప్పుడే నేను ఫస్ట్ టైం చూడటం ఇలాగా. ఇప్పుడు మేము వచ్చిన దారిలో అన్ని ఏరియాస్లో కంటే ఇక్కడ ఈ ఫ్లైఓవర్ దగ్గర కొంచెం క్రౌడ్గా ఉంది. అంటే అది చూస్తాకి పీపుల్ వస్తున్నారు కదా, వాళ్ళ వెహికల్స్తో ఉంది. అంతే, మిగతా అంతా మాత్రం ట్రాఫిక్ చాలా తక్కువగా ఉంది. అసలు వీకెండ్ అయినా బయటకు వచ్చింది అన్నట్లుంది. ఇంకంతే కదండి, జాగ్రత్తగా ఉండాలి. బయటకు రాకుండా ఉంటే మంచిది, వచ్చినా సరే చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా రోజుల తర్వాత బయటకు వచ్చాం కదండి, మా పిల్లలు కూడా ఇంకా అల్లరి చేయకుండా కామ్గా బయటకు చూస్తున్నారు అంతా. ఇవన్నీ సాఫ్ట్వేర్ కంపెనీగా. ఐకియాలో మనకి వరల్డ్ వైడ్ దొరికే ఫర్నిషింగ్ అంతా, ఇంట్లో కావాల్సిన ఫర్నిషింగ్ ఇక్కడ దొరుకుతుంది. క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇందులో మనకి మోడ్రన్ కిచెన్ సెట్స్ ఉంటాయి, అలాగే బెడ్రూము, లివింగ్ రూము, ఇలాగా దేనికది సపరేట్గా వాళ్ళు ఫర్నిషింగ్స్ ఉంటాయి. అవి మనకు నచ్చింది తీసుకోవచ్చు. చాలా వెరైటీస్ కూడా ఉంటాయి. ఇంకా గార్డెనింగ్ సంబంధించిన ప్రోడక్ట్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పాట్స్, ప్లాంట్స్ ఉన్నాయి. సింపుల్గా చెప్పాలి అంటే బ్యూటిఫుల్ హౌస్ డిజైన్ చేసుకోవడానికి కావాల్సిన హోమ్ ఫర్నిషింగ్ అంతా ఇక్కడ మనకు దొరుకుతుంది. షాప్ ముందున్న డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బర్డ్ స్టాచ్యూస్, అవి చూడటానికి ఈ నైట్ టైమ్ లుక్ చాలా బాగుంది. డే టైం కూడా ఇంకా బాగుంటుందండి. బయట నుంచి మేము ఇలా చూసుకుంటూనే వచ్చేసాము. షాప్ లోపలికి వెళ్ళలేదు, ఎక్కడ కార్ దిగలేదండి. ఈ టైంలో పిల్లల్ని తీసుకొని వచ్చినప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది కదా. సో అలా రిటర్న్ అయిపోయాము. ముందుకు వస్తే ఒక బిల్డింగ్ కనిపించింది. ఇది కొత్తగా కన్స్ట్రక్ట్ చేసిన బిల్డింగ్ అనుకుంటా. నైట్ టైం చూడండి, లైటింగ్తో చాలా బాగుంది కదా. ఇంత లైటింగ్ ఉంటే ఎంత రాత్రి అయినా టైం తెలియదు అంటారు. ఇది ఎన్ని ఫ్లోర్స్ ఉంటుందో, సుమారు ఓ 10-20 ఉంటుందా, ఉండొచ్చేమో. అసలు హైదరాబాద్లో ఇలా ట్రాఫిక్ లేకుండా, ఎక్కడ ట్రాఫిక్ జామ్ లేకుండా ఎంత చక్కగా వెళ్తుంటే ఎంత బాగుందో. ఇదివరకు ఎప్పుడు ఇలా లేదు కదా, ఎప్పుడు ట్రాఫిక్ జామ్స్ అలా ఉండేది. ఇప్పుడు రోడ్లంతా ఖాళీగా, వెహికల్స్ తక్కువ ఉండి వెళ్తూ ఉంటే చాలా పీస్ఫుల్గా ఉంది. జనరల్గా ఈ టైంలో మనం ఇంట్లోనే అన్నీ ప్రిపేర్ చేసుకోవటం మంచిది కదా. నేను దాదాపు పిల్లలకు కావాల్సిన స్నాక్స్ అవన్నీ ఇంట్లోనే ప్రిపేర్ చేస్తున్నాం. మేము అలా ఇంటికి వెళ్ళే దారిలో కరాచీ బేకరీ కనిపించింది. కరాచీ బేకరీ ఐటమ్స్ చాలా బాగుంటాయి కదండి, టేస్టీగా అనిపిస్తాయి. దట్టు వాళ్ళు చాలా ప్రికాషన్స్ తీసుకుంటున్నారు. అంటే షాప్ లోపలికి వెళ్ళాలంటే వాళ్ళు ఎంట్రన్స్లోనే కస్టమర్కి గ్లోవ్స్ ఇస్తారు, హ్యాండ్ గ్లోవ్స్. అవి వేసుకొని మనం కావాల్సినవి పర్చేస్ చేసిన తర్వాత మళ్ళీ రిటర్న్ అయ్యేటప్పుడు అవి తీసేయాలి. అంత జాగ్రత్తగా తీసుకుంటున్నారు కాబట్టి మేము ఈ షాప్లోకి వెళ్ళి పిల్లలకు కావాల్సిన బేకరీ ఐటమ్స్, స్నాక్స్, చాక్లెట్స్, బిస్కెట్స్ అవి తీసుకున్నాం. అవన్నీ తీసుకున్న తర్వాత మళ్ళీ రిటర్న్ అయిపోయాము.
ఇంకా అవన్నీ చూసి మా చిన్న పాపకైతే ఆ చాక్లెట్స్ బిస్కెట్స్ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయింది. చూడండి ఇంకెలా ఆడుతుందో. అలా వీకెండ్ మా ఔటింగ్ ముగిసింది. సో చాలా రోజుల తర్వాత బయటకు వెళ్ళొచ్చాం కాబట్టి మైండ్ కూడా రిఫ్రెష్గా ఉంటుంది. చూసారు కదండి మా ఈ వీలాగ్. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇప్పటివరకు కనుక ప్రభావతి స్వీట్ హోమ్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.